పొలిటికల్ ఒక స్టోరీ. హరీష్ను దూరం పెట్టారా? వారం రోజులుగా ట్రబుల్ షూటర్ మౌనముద్ర. రజతోత్సవ సభ దగ్గర పడుతున్నా కనిపించని హరీష్ సన్నాహక సమావేశాల్లో ఎందుకు పాల్గొనట్లేదు? గులాబీ క్యాడర్లో ఈ విషయంపైనే విస్తృతంగా చర్చ. కేసీఆర్ ఆదేశాలతోనే హరీష్ పక్కకు తప్పుకున్నారా? కూతురు కొడుకు కోసం అల్లుణ్ణి పక్కన పెట్టారా? హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత, మాస్ లీడర్, ట్రబుల్ షూటర్గా పేరున్నది. ఆయనకు పార్టీలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ప్రస్తుతం ఆయన మౌనముద్ర దాల్చారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల బాధ్యతల్లో ఆయన పెద్దగా పాలు పంచుకోవట్లేదు. వారం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆయన్ను దూరం పెట్టిందా అని క్యాడర్ చర్చించుకుంటున్నది. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా కనిపించే హరీష్ రావు ఒక్కసారిగా సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. హరీష్ను పక్కన పెట్టారా? బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు కనబడట్లేదు. రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్నారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు? సైలెంట్గా ఉండమని పార్టీ ఏమైనా చెప్పిందా? కావాలని దూరం పెట్టిందా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. కనిపించని రివ్యూలు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు మరో 6 రోజులే గడువున్నది. కానీ హరీష్ రావు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఈ నెల 14వ తేదీ నుంచి క్యాడర్తో సన్నాహక సమావేశాలు లేవు. వారికి దిశానిర్దేశం లేదు. సభకు జనం తరలింపు పైన సూచనలే లేవు. తెలంగాణ భవన్కు సైతం రావట్లేదు. ప్రభుత్వంపై విమర్శలు సైతం లేవు. అసలు ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొనడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 13వ తేదీన గజ్వేల్లోని శోభా గార్డెన్స్లో బీఆర్ఎస్ నేతలతో ఒక సమావేశం నిర్వహించారు హరీష్ రావు. ఆ తర్వాత సభ పైన పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన పటాన్ చెరు కొల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశంలో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో ఈ నెల 17వ తేదీ నుంచి పోస్టులు లేవు. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతున్నది. కేసీఆర్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ సభ సక్సెస్ కోసం ఫామ్ హౌస్ వేదికగా రివ్యూలు చేస్తున్నారు. ఎవరు? కేసీఆర్. తెలంగాణ భవన్లో కేటీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో సమావేశాలు, చేరికలు, మీడియా సమావేశాలు. సభ సక్సెస్ పైన క్యాడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం జిల్లాల బాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆమె 2 రోజులు ఉమ్మడి జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది అంతు చిక్కడం లేదు. కేసీఆర్ చెప్పడం వల్లే హరీష్ రావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారా అన్న చర్చ కూడా సాగుతున్నది. పార్టీలో ఏం జరుగుతోంది? ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజలకు తెలియజేయాల్సిన సమయం ఇది. పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఏకతాటిపై నడవాల్సిన తరుణం ఇది. కానీ కేటీఆర్ కవితలకు సభ బాధ్యతలు అప్పగించి హరీష్ను దూరం పెట్టారా అనే ప్రచారం జరుగుతున్నదట. విషయం ఏంటంటే ఇప్పుడు 4 రోజులు అయిన తర్వాత మళ్ళా హరీష్ రావు కూడా సభ ఇదంతా ఎందుకు ఇంత ఇమీడియట్గా ఏదో జరుగుతుందనైతే నేను అనుకుంటలేను. కానీ ఏదో ఒక రోజు, అది 6 నెలల సంవత్సరమా ఏదో ఒకటి, కానీ ఒకరోజు అయితే ఇది బ్లాస్ట్ అవుతుంది. మొన్న మనం అనుకున్న కవితనే బ్లాస్ట్ చేసే అవకాశం ఉంది అన్న ఒక చర్చ నడిచింది. ఆమె మరి బ్లాక్మెయిలా బెదిరింపులా ఏమో, మొత్తానికి కేసీఆర్ కొంత ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఇక నువ్వే చూడమ్మా ఈ సన్నాహక సమావేశాలు మహిళలను ఎట్లా కోఆర్డినేట్ చేస్తారు ఏందన్నది మీరే చూడమ్మా అని కవితకు అప్పచెప్పిండట. ఆమె మహిళా లీడర్లను తీసుకురా అంటే ఆమె చుట్టూ ఉన్న బ్యాచ్ అందరినీ తీసుకుపోయింది. అందులో ఏ మహిళ పెద్ద లీడర్ లేరు. సత్యవతి రాథోడో, సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళు ఎవరు లేరు అందులో. ఇక ఆమె జాగృతో లేకపోతే ఇంకెవరో ఆ మహిళలు ఉన్నారు. మరి ఇప్పుడు కవితని మళ్ళీ తీసుకొచ్చినందుకు హరీష్ ఇబ్బంది పడుతున్నాడా? కేటీఆర్ అయితే మండుతున్నదట. కేటీఆర్ మామూలు కాదు. మళ్ళీ వచ్చింది చంద్రబాబు వెళ్ళిపోయిందని అనుకుంటే మళ్ళీ వచ్చింది, మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండు, మళ్ళీ పార్టీని పెంట చేద్దాం అనుకుంటుండా అన్నది కేటీఆర్ ఆలోచన. ఇప్పుడు కవిత మొత్తానికి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ దగ్గర ఉన్నది. మరి ఆమె ఎన్ని రోజులు ఉంటుంది ఏందని ఆమె ఏజెండా ఆమెకున్నది. ఆమె తను ఇండిపెండెంట్గా ఎదగాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా అన్న ఒక ఆలోచనలో ఆమె ఉన్నది. ఇక అవుతుందా కాదా, ఏంది కథ, ఆ లిక్కర్ స్కాము, ఈ దందా, ఇవన్నిటి నుంచి ప్రజల మనసుల్లో ఆ మొత్తాన్ని తీసేసి ఎంతవరకు రాజకీయంగా ఎదగలుగుతుందని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు ఏంది, ఇప్పుడు మామని కాదని బయటకు వస్తే మళ్ళీ వెన్నుపోటు అంటారేమని ఈయన భయపడుతున్నాడు. ఈయన అదొక లైన్లో ఉన్నాడు. మామ ఉన్నన్ని రోజులు మనం అలానే ఉండాలా అన్న ఒక ఆలోచనతో ప్రస్తుతానికి ఉన్నట్టు కనబడుతున్నది. కానీ ఇంకా ఆయనని ఇంకా ఇది చేస్తే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశమే ఉన్నది. మరి ఎందుకు సన్నాహక సమావేశాలకు అటెండ్ అవుతలేడు? ఎందుకు పెడతలేడు?
కవిత ఎప్పుడైతే కేసీఆర్ దగ్గరికి పోయిందో ఈయన మొన్న ఒక స్కూలు ఏదో కార్యక్రమంలో ఎమోషనల్ అయింది బాగా. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియో. హరీష్ రావు ఎమోషనల్ అని. సో తన వైపు అట్రాక్ట్ చేయగలిగింది మీడియా అటెన్షన్. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మొత్తానికి ఇప్పుడు ఈయన అటెండ్ కాడా సభకు అని అనుకునేరు. 100% అటెండ్ అవుతాడు. 100% అటెండ్ అవుతాడు. అవసరమైతే ఇంకొక 2 వార్తలు ఇట్లనే పడ్డాయనుకో కేసీఆర్ పిలిపిస్తాడు. ఏం హరీష్ ఏమైంది అని కేసీఆర్ పిలిపిస్తాడు. ఇది అంతలా ఇంట్లో పంచాయతీ, అది కుర్చీల పంచాయతీ. కేసీఆర్కి పార్టీ నడిపించుడు కాదు ఫస్ట్, ఆ ఇంట్లో ముగ్గురిని సెట్ చేసుడు పెద్ద తలకాయ నొప్పి. ఆయనకు తలకు మించిన భారం ఏంటంటే ఆ ముగ్గురిని సెట్ చేసుడు పెద్ద తలకు మించిన భారం. ఆ ముగ్గురులో మళ్ళీ ఇద్దరు ఎవరు, కవిత కేటీఆర్ని సెట్ చేసుడు ఇంకా ఆయనకు తలకు మించిన భారం. ఈయనదంటే ఈయన లైన్ వేరే. ఇప్పుడు ఎంతో కొంత సరే ఎవరు ఈయన లీడరు, ఈయన పనికొచ్చే ఎవరు లీడర్ అంటే ఆయన పేరు చెప్తారు. అట్లీస్ట్ కొంతవరకు పుసుక్కున ఆయన అవతల పడ్డాడనుకో కొలాప్సే ఇక పార్టీ. పుసుక్కున హరీష్ రావు అంట ఆయన అన్నాడు అనుకో కథ. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఒక్కరేసారి బాంబులు పెడితే కుప్పగూలుతుంది చూసినారు, అట్లా కుప్పగూలినట్టు అవుతుంది ఆ పార్టీ. ఆయన ఉండాలి ఆ పార్టీలో అన్న వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆయన పోతే పార్టీ ఆగమన్న దాంట్లో భాగంగా కొంత హరీష్ని అట్లా పెడుతున్నారు.